నీ సొంత ఆలోచన ప్రకారంగా సొంత తలంపులతో ఇక నేను వెళ్ళిపోదాం అని అనుకుని వెళ్ళిపోతే అప్పటికి దైవ సేవకుడు వెళ్ళొద్దు, దేవుడు నీతో కూడా లేడు. ఎంత హెచ్చరిక వచ్చినా సరే పెడ చెవిన పెట్టి వెళితే సాధించేదేమిటి? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెప్పండి, ఏముంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయగలరు అన్నాడుగా. అదిగో వేరుగా ఉన్నవారు ఏమి చేశారు? ఏమి సాధించారు? మరణమే సంభవించింది తప్ప ఇంకేమన్నా ఉందా? పైన ఉన్నటువంటి అమాలీకులు దిగి వచ్చారు, వీరిని తరిమారు, హతమైపోయారండి. దైవ సేవకుడు హెచ్చరిక పెడచెవిన పెట్టారుగా. అనుసరింపకపోయిరి. అనుసరించాలండి. గత కాలంలో కూడా వెంబడించాలి అన్న దాని గురించి నేను మీతో చెబుతూ వచ్చాను. ఇక్కడ కూడా అదే మాటకు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అనుసరించాలి. ఏమనుసరించాలి? యాజకుల పాదాలు అనుసరించాలి. ఏమి అనుసరించాలి? యాజకుల భుజం మీద ఉన్న మందసాన్ని అనుసరించాలి. ఏమి అనుసరించాలి? మోషేను అనుసరించాలి. ఏమి అనుసరించాలి? పైన ఉన్నటువంటి మేఘాన్ని అనుసరించాలి. మేఘం బయలుదేరుతుంది. దైవజనుడు మోషే అడుగులు ముందుకు వేస్తాడు. దైవజనుని మాటను బట్టి యాజకులు బయలుదేరతారు. యాజకుల భుజం మీద ఉన్న నిబంధన మందసం బయలుదేరుతుంది. అప్పుడు బయలుదేరారు. అనుసరించవలసింది అనుసరించలేదు. ఫలితం ఏమిటి? ఏమి సాధించారు? ఏమన్నా సాధించారా? మాకేంటి అనుకున్నారు. అనుకొని బయలుదేరారు. బయలుదేరినప్పుడు బాగానే ఉంది, పచ్చగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది. నష్టపోయిన తరువాత కలిగిన నష్టాన్ని పుచ్చుకోగలిగేటట్లుగా ఉందా? చెప్పండి. జరిగిన నష్టాన్ని మరలా వెనుక్కు తీసుకునేటట్లుగా ఉన్నదా? లేదుగా. కనుక మనము ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి ఉండాలి. సేవకునితో అంటు కట్టబడి ఉండాలి. సంఘంతో అంటు కట్టబడి ఉండాలి. ఉపదేశానికి అంటు కట్టబడి ఉండాలి. దేవుని వాక్యానికి అంటు కట్టబడి ఉండాలి. దేవునితో అంటు కట్టబడి ఉండాలి.